ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే అటు ప్రభుత్వం చేతిలో, మిల్లర్ల చేతిలో కాంటాల తూకంలో మోసపోతున్న అన్నదాతలను ఇప్పుడు మరో రకంగా దోపిడీ చేస్తున్నారు. లంచం ఇస్తేనే కాంటా వేస్తామంటున్నారు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయాలంటే లంచం అడుగుతున్నారు. దాదాపు 20 రోజుల కింద పోసిన ధాన్యాన్ని వదిలేసి 500 రూపాయలు ఇచ్చిన వాళ్లు ధాన్యాన్ని కాంటా పెడుతున్నారని రామకృష్ణ అనే రైతు వాపోయాడు. అడిగితే మ్యాచర్ రాలేదంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మ్యాచర్ వచ్చి 5 రోజులు అవుతుంది. మ్యాచర్ 13, 14 వస్తుంది నా మ్యాచర్. అయినా ఇక్కడున్న సిబ్బంది, ఇక్కడున్న కోఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించిన సిబ్బంది ఏం చేస్తున్నారు అంటే 500 ఇస్తే కాంటా పెట్టడం, లేకుంటే మ్యాచర్ వస్తే కాంటా పెట్టడం, మ్యాచర్ రాకుండా కాంటా పెట్టడం, లేకుంటే ఎవరు 500 ఇస్తే వాణి పెట్టడం, లేకుంటే పెద్ద రైతు మోతేవారిని చూసి కాంటా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ రాత్రి వర్షం వస్తే ఇక్కడ మొత్తం పట్ట కొట్టుకపోయి తడిసే ప్రయత్నం ఉంది. బతిలాడినా ఈడ ఉన్న సిబ్బంది బతిలాడినా, అన్న నేను 25 రోజులు అవుతుంది, మ్యాచర్ వచ్చింది 5 రోజులు అవుతుంది, కానీ పెడతలేదన్న అంటే నీ మ్యాచర్ రాలేదు, అటే అటు పెద్ద రైతులకే పోతాను. ఈ చిన్న సార్ రైతు అవసరం లేదా? వీళ్ళకి ప్రభుత్వానికి అవసరం లేదా? ఏంటి ఈ సమస్య ఏంది? లేకుంటే ఐకేపీ ఎందుకు పెట్టిరు? ఇక్కడ పెట్టకండి, ఎవరు సక్కిన వాడు అమ్ముకుంటాడు, ఎవరి మిల్లు పోయి వాడు అమ్ముకుంటాడు. ఎందుకు పెట్టిరు? వీళ్ళు వచ్చినని ముందు వచ్చినని పెట్టుకుంటా, ఎక్కడో 10-15 రోజులకు వచ్చినని పెట్టి మాకు పెట్టకుంటే నేను ఒకటి చెప్తున్నాను. నువ్వు సీరియల్ చూడు, లిస్ట్ చూడు, మ్యాచర్ చూడు రాలేదనుకో నాకు మ్యాచర్ వచ్చి 4 రోజులు పంట పెట్టి పైన వాన కొడతాను, మ్యాచర్ రానని పెట్టి ఇవన్నీ కథలు ఏందన్న. 500 ఇస్తే వాడికి కాంటా పెట్టుడు, ఇది పద్ధతి? అన్న రాత్రి 8 గంటలకు పెడతాడట, 8 గంటలకు కాంటా పెడతాడా? ఏ రైతు ఉంటాడు అప్పుడు?